హలో నమస్తే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది. తిరుమల లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసింది. తిరుమల లడ్డూలో హార్పిక్ కలిపారు. తిరుమల లడ్డూలో బాత్రూములు కడిగే కెమికల్స్ కలిపారు. ఈ క్యాంపెయిన్‌ని చాలా ఉధృతంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ కొమ్ము కాస్తున్న మీడియా చేస్తూ వస్తోంది. గత ఏడాది పైగా ఈ క్యాంపెయిన్ నడుస్తూ వస్తోంది. ఇటీవల ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఒక నివేదిక ఇచ్చింది. సిట్ నివేదికలో ఈ నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవమే. కానీ దానిలో జంతువుల కొవ్వు, ప్రధానంగా పంది కొవ్వు, ఆవు కొవ్వు లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఇది చెప్పిన తరువాత కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, టీటీడీకి సంబంధించిన బాధ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చాలా పెద్ద ఎత్తున అవి కలిసింది. సిట్టే తప్పు చెప్పింది. సిట్ ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. సిట్ అలా ఎలా చేసింది అంటూ సిట్‌నే తప్పుబట్టేలా, సిట్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ, లేదు అది కలవలేదని ఎవరు చెప్పారు అంటూ నేరుగా బాధ్యతలో ఉన్నవాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్తున్నారు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ కూడా సిట్ వ్యవహార శైలి పట్ల అసహనాన్ని వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. సో, ఇదంతా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంది. భక్తులను మానసికంగా వేధిస్తున్నట్లుగా ఉంది. సో, సిట్ ఏదో తేల్చే వరకు సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరిగి ఈ అంశంలో అసలు ఏం జరిగింది? ఏం కలిసింది? ఎవరు కలిపారు? ఎవరు బాధ్యులు? వాళ్ళ పైన చర్యలేం తీసుకోవాలి? ఇవన్నీ క్లారిటీ వచ్చే వరకు మీడియాలో చర్చలు ఆపేయాల్సిన అవసరం ఉంది. నాయకులు ఈ భాష మాట్లాడకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అనే అంశం పైన విజయవాడ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపైన ఈరోజు విచారణ చేసిన విజయవాడ సిటీ కోర్టు ప్రధానంగా కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కొవ్వు కలిసింది, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లాంటి భాష ఇంకోసారి మాట్లాడొద్దు అంటూ నోటీసులు జారీ చేసింది. ఈ అంశం పైన వార్తలు వేయొద్దు అంటూ నోటీసులు జారీ చేసింది. ఈ అంశం మీద తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ నోటీసులు జారీ చేసింది. సిట్ చెప్పిన తర్వాత కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేయడం సరైంది కాదు అంటూ విజయవాడ సిటీ సివిల్ కోర్ట్ చెప్పింది. సో, ఆ కోర్టు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాకు కూడా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు తర్వాత అయినా తిరుమల లడ్డూ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నా, తిరుమల లడ్డూ పైన మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఆ స్టేట్మెంట్ తప్పైతే మాకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. మేము మోస్తున్న పార్టీలకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము అది కలిసిందని చెప్తూనే ఉంటాం. మేము దాన్ని జనాల మెదడులో అలాగే ఉంచుతాం. జనాలను మానసికంగా ప్రశాంతంగా లేకుండా చేస్తాం. జనాలు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళాలంటే భయపడేలా చేస్తాం. జనాలు తిరుమల ప్రసాదం తినాలంటే ఇబ్బంది పడేలా చేస్తాం అని కంకణం కట్టుకున్నట్లుగా వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా ఇక నోర్లు మూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొవ్వు వార్తలు తగ్గించి కంట్రోల్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. తిరుమల శ్రీవారి పైన చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు చెప్పిన తర్వాతైనా నోళ్ళు కంట్రోల్ అవుతాయా? కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ కొవ్వు వార్తలు అలాగే కంటిన్యూ అవుతాయా చూద్దాం. కోర్టు చెప్పిన తర్వాత కూడా తిరుమల లడ్డూ పైన జంతువుల కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు అంటూ ఎవరైనా మాట్లాడితే అప్పుడు కోర్టులు ఎలా రెస్పాండ్ అవుతాయో కూడా చూడాల్సి ఉంది.